విజయనగరం జిల్లా కొత్తమాల్సం మండల పరిధిలో ఉన్న గాంధీనగర్ కాలనీకి సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఆ పైనుంచి అయితే వెళ్ళినటువంటి ఆ బాధితులంతా కూడా ఇల్లు కోల్పోయి ఈరోజు నిరాశ్రయులైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. గ్రీన్ఫీల్డ్ ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా పనులు కూడా పూర్తి అయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఏదైతే ఆ యొక్క వెళ్ళినటువంటి ఆ భూములకు కానీ అలాగే ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఇంతవరకు కూడా పూర్తిగా ₹1 కూడా చెల్లించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జిల్లా అధికారులు అలాగే ఆర్ఎన్బి అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే ప్రయోజనం లేదంటూ కూడా ఈరోజు మళ్ళీ బాధితులు ఏదైతే ఆర్ఎన్బి నిర్వహించినటువంటి అధికారి గృహం వద్దకు కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇంతవరకు కూడా మా సమస్యల పరిష్కారం అవ్వలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చెప్పండి సార్, అసలు ఇది ఎప్పటి నుంచి మీకు ఇబ్బంది కలుగుతుంది? అసలు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఏంటి? అమౌంట్ ఎంత ఇస్తామన్నారు? ఈరోజు ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? గత 6 నెలల నుండి కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. సంవత్సరం అయింది ఎప్పుడో తీసుకున్నారు, కానీ పరిహారం ఇచ్చే దాంట్లో ఈ రోజుకి వచ్చేసరి అవకతవకలు జరిగాయి. ఎందుకంటే ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ కమ్మలపాకేమో 2 లక్షలు వేసి మామూలుగా కాస్త పకడ్బందీగా ఉన్న ఇల్లు కానీ పకడ్బందీ కట్టుకున్న దాన్ని కానీ దానికేమో 1,50,000 ఆ రకంగా వాళ్ళకి నచ్చినట్టు వేశారు. కానీ వాళ్ళ పారామీటర్స్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చేయాల్సింది చేయకుండా ఎవరైతే బ్రోకర్లు చెప్పారో బ్రోకర్ల మాటలు అమ్మి వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఆశపడి వాళ్ళ వరకు ఒక రకంగా చేశారు, వీళ్ళందరికీ అన్యాయం చేశారు. ఈ విషయమై కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది, రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంది, చూసి సరిచేసి మాకు న్యాయం చేయండి అంటే ఆ ఆర్డీఓ గారికి వెళ్ళిపోండి అని ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళారు. ఆమె ఏమంటుందంటే మా పరిధిలో లేదు, ఇది ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా, చేసాలి, ఎస్టిమేషన్ ఇస్తే మేము సంతకం పెట్టి పంపిస్తాం అని చెప్పేసారు. ఈయనకు ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేస్తే ఈఈకి ఫోన్ చేస్తే అది మీరు ఎన్హెచ్పై వాళ్ళకి అడగండి వాళ్ళు చేస్తారని ఒకసారి చెప్పారు. అది కాదండి ఆర్డీఓ గారు అంటే కుదరదంటే ఫోన్లో కుదరలేదు. అందుకని ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు 10 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా ఉన్నాం, ఇప్పుడే ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు, మా మాట వినడం లేదు. అందుకని ఇప్పుడు ఇన్ని రోజులు తిరుగుతుంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, ఆర్ఎన్బి ఇవన్నీ తిరుగుతుంటే ఎన్నిసార్లు తిరుగుతాం, ఎన్నిసార్లు వస్తాము. కాబట్టి మా ఇల్లు పోయాయి, నష్టపరిహారం ఇవ్వాలా, కొంతమందికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఒకరిద్దరికి ఇచ్చి మిగతా 10-15 మందికి ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు, స్థానిక అధికారులు చెప్పినప్పుడు పట్టించుకోవడం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇలాగ చెప్పులు అరిగేలా తిరుగుతున్న వీళ్ళకి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ అధికారులు ఎవరో ఈఈ కానీ ఎస్సీ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఇది చొరవ చేసి వీళ్ళందరూ దళితులు పేదలు వీళ్ళకి న్యాయం చేయకపోతే వీళ్ళందరూ న్యాయం చేసి భవిష్యత్తులో పెద్ద చేస్తాం, ఉద్యమిస్తాం. ఎక్కువ మంది తక్కువ మంది కాదు, సమస్య కూడా న్యాయమైంది, అన్యాయం జరిగింది, పేదవాళ్ళు కాబట్టి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళ ప్రభుత్వానికి యంత్రాంగానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. మీరు చెప్పిన బాధ్యతలు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ యొక్క పొలం కావచ్చు, అక్కడ మీ నివాసం ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఎంత మీరు కోల్పోయారు? ప్రస్తుతం ప్రభుత్వం మీకు ఏమైనా అందిందా నష్టపరిహారం? నా పేరు ఎం శ్రీనివాసు, మాది ఉత్తరాపల్లి పంచాయతీ గాంధీనగర్ గ్రామం. అయితే గ్రీన్ఫీల్డ్ హైవేలో మా యొక్క ఇల్లు, పశువుల పాకలు మొత్తం కోల్పోతున్నాం. అయితే సర్వే చేయడానికి వచ్చారు ఆర్ఎన్బి అధికారులు. వచ్చి ఒక కమ్మలపాక 2,60,000 వేసి ఇగో ఒక గోకులం షెడ్ కట్టుకుంటే పశువుల షెడ్, ఆ షెడ్కి ₹1,00,000 వేశారు. కమ్మలపాక 2,60,000 ఒక షెడ్కి అంతే. ఆర్ఎన్బి ప్లేస్ ఉన్న కమ్మలపాక 2,60,000 వేశారు. జిరాయితీ భూములు నా షెడ్కి అంతే, పశువుల షెడ్కి అంతే ₹1,00,000 వేశారు. అలాగే నా ఇల్లు కూడా కోల్పోతున్నారు. నా ఇంటికి 4 లక్షలు వేశారు. మొత్తం సగం ఇల్లే పోతుంది. ఆ ఉన్న సగం మీకు ఉంటుంది కాబట్టి ఆ సగమే కొలుసుకొని వెళ్ళిపోయారు. కానీ మాకు పూర్తి న్యాయం జరగలేదు. మాకు పూర్తి న్యాయం జరిగే వరకు మేము మాత్రం పోరాటం చేస్తాం. మాకు సరైన న్యాయం చేస్తారని మీ ద్వారాగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఎటువంటి న్యాయం కావాలి? మీరు ఏ విధంగా మోసపోన్నారు? ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా నష్టపరిహారం మీకు అందిందా, అందలేదా? సార్, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరాపల్లి పంచాయతీ సబ్ ఆఫీసరు. అక్కడ మా ఇల్లు పోతుంది, పక్క జిరాయితీ ఇల్లు పోతుంది. పేదవాళ్ళం అని చెప్పాం, పక్క పేదవాళ్ళం అని చెప్పాం. మాకు సెంటు భూమి కూడా లేదు, మరి ఆ ఉన్నదే ఇల్లు. దానికి ఏదైనా మీరు కొద్ది డబ్బులు ఎక్స్టెన్షన్ వేస్తే మీరు మళ్ళీ మీ స్థలం కొనుక్కోవాలి. ఇప్పుడు స్థలం కొనాలంటే పక్కనే సెంటు 5 లక్షలు 6 లక్షలు ఉంది. ఆ స్థలం కొని మళ్ళీ ఇల్లు కట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి. ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెరిగాయి. మరి అలాగనే మేము తిరుగుతున్నాం, 2-3 సంవత్సరాలు తిరుగుతున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీ మేడం అంటారు, ఆర్డీ మేడంకి వెళ్తే ఈ ఆర్ఎంబి అంటారు. అలాగే తిరుగుతున్నాం కానీ మాకు సమస్య పరిష్కారం చేయలేదు. అది మేము కోరుతున్నాం. మరి ఇది పరిష్కారం చెబితే మేము దీన్ని ఉద్యమం ఉధృతం చేస్తాం. సో చూసాం కదా, ఈ బాధితులు ఇక్కడ ఉన్న నాయకులు అంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే
ఏదైతే ఈ యొక్క R&B డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ మహిళా బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఎటువంటి అన్యాయం జరిగింది? మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా అమౌంట్ ఇంతవరకు ₹1 కూడా రిలీజ్ కాలేదా? మా ఆయన వికలాంగులు అక్కడ బడ్డీ దగ్గర చిన్న షాప్ పెట్టుకుని రేకుల సైడ్ మాకంటూ ఏటో ఆధారం లేదు. ఆయన చుట్టూ ఏటీఎం లేదు. మా షాప్కి అంతే వేశారు, ఇల్లుకి అంతే వేశారు. 2,20,000 వేశారు. మాకు అక్కడ న్యాయం అంటే ఏం జరగలేదు. చిన్న కూడి సొమ్ముల పాక మాత్రం 2,80,000 వేశారు. మాకైతే 2,20,000 వేశారు. ఇల్లుకి షాప్కి మాకు. ఓకే, సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ఆ ఫోటోలు పెట్టుకుని వచ్చి నిరసన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వికలాంగులు కూడా ఇందులో ఇంటి యొక్క యాజమాన్యం కూడా వికలాంగులుగా అయితే ఉన్నారు. అతనికి కూడా పూర్తిగా ₹1 కూడా రాలేదంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది బ్రోకర్లు కూడా తయారయ్యారు. ఈ బ్రోకర్ల చేతులకి అధికారులు కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా చూస్తుంటే ఒక నిరుపేద వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇల్లు కూడా ఈ మధ్య కాలంలో కట్టుకున్నటువంటి ఇల్లు ఆ ఇంటిని పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. మాకైతే న్యాయం చేసే వరకు అయితే మాత్రం మేము పోరాటం చేస్తూనే ఉంటామని కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన జిల్లా అధికారి యంత్రాంగం అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారి యంత్రాంగం ఏదైతే నాయకులు కూడా చొరవ చూపించి అయితే మాకైతే న్యాయం చేయాలంటూ కూడా మరొక వైపు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.